పిల్లి ఎదురొస్తే మంచిది కాదా? ఏం జరుగుతుంది? మనం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం అని భావిస్తాం. వెంటనే ఆగి కాసేపటి తర్వాత మళ్లీ బయలుదేరుతాం. ఎందుకంటే పిల్లులు కొన్ని సందర్భాల్లో అశుభమైనవిగా పరిగణించబడతాయి. అయితే పిల్లి ఎదురొస్తే దురదృష్టం వెంటాడుతున్నదా? పాత నమ్మకాల ప్రకారం పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తాయి. కాబట్టి ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. పిల్లి ఎడమ నుండి కుడికి కదిలితే అది చెడ్డ సంకేతం అని చాలా మంది అనుకుంటారు. ఇది కుడి నుండి ఎడమకు కదులుతున్నట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. పిల్లి ఏడుపు కూడా అననుకూలంగా పరిగణించబడుతుంది. భారతదేశంతో సహా చాలా దేశాలు పిల్లులను అశుభమైనవిగా పరిగణిస్తారు. భారతదేశంలో పిల్లి ఎదురు రావడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. పిల్లి ఎదురైతే కాసేపు ఆగండి. పురాతన కాలంలో ప్రజలు అడవి గుండా ప్రయాణించేటప్పుడు వారి దారిని దాటుతున్న పిల్లి ఒక అడవి జంతువును అనుసరిస్తుందని నమ్ముతారు. పిల్లులు రాత్రి వేటాడుతాయని నమ్ముతారు. కాబట్టి రాత్రిపూట వారి కళ్ళు భయంకరంగా కనిపిస్తాయి. గుర్రాలు, ఎద్దులు వంటి జంతువులు మరియు పక్షులు రాత్రిపూట పిల్లి కళ్లకు భయపడేవి. అప్పుడు ప్రజలు తమ పశువులను శాంతపరచడానికి కాసేపు ఆగేవారు. తర్వాత అది మూఢనమ్మకాలతో ముడిపడి ఉంది మరియు అశుభమైనదిగా పరిగణించబడుతుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.